శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం నియోజకవర్గం కుందివానిపేట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే శంకర్లతో కలిసి వీళ్లు పాల్గొన్నారు. మత్స్యకారుల ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్టుని 1 సంవత్సరంలోగా పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో మన జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో విదేశాలలో వేరే రాష్ట్రాల్లో తలదాచుకుని అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి మత్స్యకారులు ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులోనే భాగంగా చాలా మంది మత్స్యకారుల తాలూకా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారంటే పోర్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పని చేయడానికి. ఎక్కడెక్కడో పోర్టులకు వెళ్ళడం ఎందుకు, మన దగ్గర పోర్టు ఉండాలి. అందుకనే అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి టెక్కలిలో ఉన్నటువంటి పోర్టును, మూలపేట పోర్టుని సంవత్సరాల్లోనే దాన్ని అన్ని పూర్తి చేసి షిప్పులు వచ్చి వెళ్లే విధంగా చేస్తున్నామని మత్స్యకారులందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఈ జిల్లాలో ప్రధానంగా వలసలను నివారించడానికి రెండు కార్యక్రమాలు. ఒకటి మూలపేటలో పోర్టు, 2 భోగాపురంలో ఎయిర్పోర్టు. ఈ రెండింటి మధ్య నేషనల్ హైవే ఏ విధంగా ఉందో ఈ రెండింటినీ కలుపుతూ బీచ్ లో ఒక 4 లైన్ రోడ్డు మనం వేయగలిగితే మన జిల్లా చరిత్ర మారిపోతుంది. ఎవరికి పిలవక్కర్లేదు, ఎవరికి పరిశ్రమలు పెట్టమని బతిమలాడక్కర్లేదు.